ఇల్లు చూస్తే 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నార్త్ ఫేసింగు 25 ఫీట్ల రోడ్ కలిగి ఉన్నది. దాంతోపాటు ఈ హౌస్‌కి వచ్చేసి ఎలాంటి వాటర్ ప్రాబ్లమ్ ఉండదు. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. సో ఈ ఇంటి పైన 80-90% బ్యాంక్ లోన్ వస్తుంది. క్లియర్ టైటిల్ అన్ని డాక్యుమెంట్ క్లియర్ ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజన్ ప్రాపర్టీస్. ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇది 150 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్. సో మీకు ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇల్లు వచ్చేసి మనకు ఎక్కడుంది ఏందనేది క్లియర్గా అయితే చెప్తాను. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ హౌస్ చూస్తే 30-45 డైమెన్షన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైసే చెప్తున్నారు. సో మీకు పార్కింగ్ చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. దాదాపు మనం కార్ పెట్టుకోవచ్చు. కార్తో పాటు మీకు బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్లేస్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. సో మీకు ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి చిన్నగా లాస్ట్కి వచ్చేసి మీకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు మెట్ల కింద చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్కి వచ్చేసి 150 గజాలు నార్త్ ఫేసింగ్ 25 ఫీట్ల రోడ్డు. సో మీకు G+1 పర్మిషన్ అయితే కలిగి ఉన్నది. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ కన్స్ట్రక్షన్ 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 1350 స్క్వేర్ ఫీట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇల్లు చూస్తే చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేసిరని చెప్పొచ్చు. సో మీకు 150 గజాలు 2 BHK ప్లానింగ్తో కట్టడం జరిగింది. సో మీకు హాల్ చూస్తే హాల్ కూడా చాలా పెద్దగా పొడవుగా మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీకు రెండు బెడ్రూమ్లోను అదే డైనింగ్లోను సో మీకు హాల్లోను అన్నీ కూడా విత్ రూప్ లైట్స్ ఫాల్ సీలింగ్ అయితే చేపించడం జరిగింది. సో పెయింటింగ్ వచ్చేసి ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. సో ఫాల్ సీలింగ్ వచ్చేసి ఈవెన్ డైనింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా ఎక్కువ హైట్ కాకుండా కరెక్ట్ మీడియంగా అయితే చాలా మంచిగా అయితే అద్భుతంగా అయితే చేపించడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ కావచ్చు, కిచెన్ పక్కన చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ విషయంలో ఎవరు చిన్న డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో మీరు ఇల్లు చూసుకున్నట్లయితే చాలా తక్కువ బడ్జెట్లో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది ఇల్లు వచ్చేసి. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అవి మీకు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, ఈసీ కావచ్చు, సీసీ కాపీస్ కావచ్చు, ప్లస్ మీకు పర్మిషన్ కావచ్చు. ఇంటి పర్మిషన్ ఉంది. చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనం ఏదైతే రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్న హౌస్ ఉంటామో సో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ దాంతోపాటు పర్మిషన్లు అండి. సో చాలామంది పర్మిషన్ లేకుండా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో క్లియర్గా మీరు పర్మిషన్ కాపీస్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో మీకు పర్మిషన్ కాపీస్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే హౌస్ అయితే మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం. సో దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనం వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్లో అయితే ఉన్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి వాష్రూమ్లో వచ్చేసి మీకు వెస్టర్న్ కుండ అయితే పెట్టడం జరిగింది. సో మీకు సీలింగ్ వరకు దాదాపు వాష్రూమ్లో సీలింగ్ వరకు అయితే టైల్స్ అయితే పెట్టేయడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. సో మీకు లోన్ అయితే 80-90% లోన్ అయితే వస్తుంది. మీరు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. మీకు ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఈవెన్ ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు, హెచ్డి బ్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసి కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. మీకు 80-90% అయితే పక్కా రావడం జరుగుతుంది. సో చాలామంది ఈ మధ్యలో లోన్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో తప్పకుండా మీకు 80-90% బ్యాంక్ లోన్ వస్తుంది. తప్పకుండా ఈ హౌస్ మీరు నచ్చినట్లయితే తప్పకుండా సైట్ విజిట్ చేయండి. సో ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా కాల్ చేసి సైట్కి రావాలని కోరుతున్నాను. దాంతోపాటు ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి మన దగ్గర. మీకు ఇల్లు ఒకసారి చూసినట్లయితే మీ డాక్యుమెంట్ కావాలంటే కూడా మనం వాట్సాప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇల్లు నచ్చింది మాత్రం తప్పకుండా కాల్ చేసి రాగలరు. ఇది మన మహబూబ్నగర్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి.